బీఆర్ఎస్ को బిగ్ షాక్ తగిలింది. పార్టీకి తాటికొండ రాజయ్య రాజీనామా చేయబోతున్నారు. కాంగ్రెస్ లోకి మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య చేరబోతున్నారు. గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు రాజయ్య. కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా సన్నిహితులు చెప్తున్నారు. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. అనుచరులు అభిమానులు అభిప్రాయం తీసుకొని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీ విధి విధానాలు నచ్చకే రాజీనామా చేస్తున్నట్లు రాజయ్య ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రిగా డాక్టర్ తాటికొండి రాజయ్య పనిచేశారు. ఈ నేపథ్యంలో రాజయ్య గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా తెలుస్తుంది. అనుచరులు అభిమానుల అభిప్రాయం తీసుకొని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చలు కూడా జరిపినట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సన్నిహితులు చెప్తున్నారు. మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లుగా దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తుంది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలినట్లయింది. ఆ పార్టీకి మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య రాజీనామా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు. సాగర్, బీఆర్ఎస్ పార్టీ నుంచి తాటికొండ రాజయ్య బయటకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రామ్దాస్. ఏదైతే మాజీ తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య ఏదైతే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేపథ్యంలో వరంగల్ పార్లమెంటే లక్ష్యంగా ఏదైతే గులాబీ ఈ పార్టీలో ఇన్ని రోజులు ఉన్నటువంటి తాటికొండ రాజయ్య సడన్ గా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాడు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఏదైతే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో తాను చర్చలు జరిపాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలవడం జరిగింది. 10వ తారీఖు నాడు కూడా ముహూర్తం ఖరారు చేసుకున్నాడు. ఏదైతే తాటికొండ రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టయితే వస్తున్నటువంటి వార్తల్లో నిజంగా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలవడం ఒక చర్చానీయాంశంగా మారుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని వీడను అని చెప్పేసి గత కొంతకాలంగా చెప్తూ వస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి కూడా తాటికొండ రాజయ్య స్టేషన్ గన్పూర్ టికెట్ ఆశించి భంగపడ్డాడు. తను టికెట్ ఇవ్వకపోవడంతో నేను ఎప్పుడు కానీ కన్నతల్లి లాంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, నాకు దేవుడు లాంటి కేసీఆర్ అని ప్రతిసారి చెప్పుకుంటూ వచ్చి తీరా సమయానికి అంటే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ టికెట్ ను తనకు కన్ఫర్మ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నాడు. ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి తాను 10వ తారీఖు నాడు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పార్టీలో చేరబోతున్నాడనే సంకేతాలు అయితే వినబడుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే స్టేషన్ గన్పూర్ కు సంబంధించి దాదాపుగా అక్కడ ఉన్నటువంటి కడియం శ్రీహరి ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి కొనసాగుతున్నాడు బీఆర్ఎస్ కు సంబంధించి. అంటే వరంగల్ పార్లమెంట్ లో చూసుకున్నట్టయితే 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 7 అసెంబ్లీలో కూడా పరకాల, భూపాలపల్లి, వరంగల్ ఈస్ట్, వెస్ట్, గన్పూర్ ఒక్కటి మాత్రం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉంది. మిగతా 6 స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన సందర్భం ఉంది. అయితే ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఏదైతే కన్ఫర్మ్ వస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎలాగైనా తను ఎంపీ నవ్వుతానని చెప్పేసి అయితే ఒక గట్టి నమ్మకంతో పార్టీ హామీ ఇచ్చిన నేపథ్యం కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ మంతనాలు శ్రీనివాసరెడ్డితో మంత్రితో ఏదైతే తన భేటీ అనంతరం అయితే ఒక హామీ అయితే ఇచ్చిండో ఆ హామీ ప్రకారం తను వరంగల్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నాడనే సంకేతాలతోటి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడనే సంకేతాలు అయితే వస్తున్నాయి. 10వ తారీఖు నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ ఏదైతే మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్టేషన్ గన్పూర్కు చెందినటువంటి తాటికొండ రాజయ్య తను కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్టున్నది. ఇప్పటికే బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలిందని చెప్పొచ్చు. వరంగల్ ఏదైతే నాయకునిగా ఉన్నటువంటి తాటికొండ రాజయ్య తన నమ్ముకున్న పార్టీని విడిచి ఏదైతే చేయి గుర్తు పార్టీలో చేరేందుకు అయితే రంగం సిద్ధం చేసుకున్నాడు. దానికి ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నాడు. ఈ నెల 10వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి సమక్షంలో తాటికొండ రాజయ్య కాంగ్రెస్ సాగర్ అయితే రాజయ్యకు ఎంపీ టికెట్ దాదాపుగా ఖరారైనట్లయినా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ హామీతోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా? సో దీనికి సంబంధించి రాజయ్య సన్నిహితులు ఏమంటున్నారు? అలాగే సరిగ్గా ఎప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది? ముఖ్యమంత్రికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనా ఆయన చేరికకు? దాదాపుగా ఖరారైనట్టే చెప్పొచ్చు రామ్దాస్. ఎందుకంటే ఏదైతే ఏఆర్ఎస్ పార్టీలో ఎంపీ టికెట్ వస్తుందని చెప్పేసి గతంలో తనకు ఏదైతే నువ్వు అసెంబ్లీ ఎన్నికల్లో నీకు ఎంపీ టికెట్ ఖరారు చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత చెప్పిన మాటలను బట్టి తను బీఆర్ఎస్ పార్టీలో ఉంటే దబ్బున ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇక్కడ 7 సెగ్మెంట్లలో 6 స్థానికంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయే అవకాశం అక్కడ కనబడుతున్న నేపథ్యంలో తను టార్గెట్
ఎంపీ కావాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అయితే రంగం సిద్ధం చేసుకున్నాడు. దీనికి 10వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి సమక్షంలో చేరుతున్నారు. ముఖ్యంగా ఏదైతే తన వర్గీయులు ఎవరైతే ఉన్నారో రాజయ్య వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఒక నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే లేకపోవడం, అక్కడి నుంచి ఏదైతే కాంగ్రెస్ లో ఏదైతే బీఆర్ఎస్ కు గతంలో బలంగా ఉన్నటువంటి రాజయ్యను ఆ పార్టీలోకి లాగేసి ఏది కాంగ్రెస్ పార్టీకి తీసుకొస్తే అక్కడ స్టేషన్ గన్పూర్ లో కూడా ఎమ్మెల్యే కడియం శ్రీయాన్ని కాదని బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కాంగ్రెస్ లో చేరిస్తే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓట్లను కూడా కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేయగలుగుతుంది. మళ్ళా ఒకటి చెప్పొచ్చు, ఇక్కడ మాదిగ సమాజ వర్గానికి చెందినటువంటి తాటికొండ రాజయ్య వరంగల్ పార్లమెంట్ లో ఎక్కువ ఓటర్లు ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వాడు. ఈయన దాదాపుగా బీఆర్ఎస్ పార్టీలో 4 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు. తెలంగాణ రాష్ట్రంలో తొలి ఉప ముఖ్యమంత్రిగా కూడా కొనసాగిన నేపథ్యం ఉన్నటువంటి రాజయ్యను గట్టి పోటీదారునిగా కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ లక్ష్యంగా తనను దింపబోతుంది. ఈ లక్ష్యంతో తనకు ఒక హామీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తామన్న హామీ నేపథ్యంలోనే తను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తో చర్చలు జరిపి పార్టీలో 10వ తారీఖు చేరబోతున్నాడు. రామదాస్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్. ఇది బీఆర్ఎస్ పార్టీకి తాటికొండ రాజయ్య రాజీనామా చేయబోతున్నారు, కాంగ్రెస్లోకి చేరబోతున్నారు. మాజీ డిప్యూటీ సీఎం గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా సన్నిహితులు చెప్తున్నారు. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. అనుచరులు అభిమానుల అభిప్రాయం తీసుకొని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పార్టీ విధి విధానాలు నచ్చకే రాజీనామా చేస్తున్నట్లు రాజయ్య ప్రకటించారు. ఈ నెల 10న కాంగ్రెస్లోకి రాజయ్య చేరబోతున్నారు. ఆయన గతంలో తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.